టెట్ ఎగ్జామ్లో మనకు ఫోర్త్ విషయానికి వస్తే ప్రిపోజిషన్స్ ఇచ్చండి మన ఫోర్త్. సో ప్రిపోజిషన్ విషయానికి వస్తే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. ఓకే, ప్రిపోజిషన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నౌన్ అండ్ ప్రొనౌన్స్. ఓకే, ఈ విధంగా తెలియజేస్తాయి. ప్రిపోజిషన్లు మన తెలుగులో విభక్తులు, ప్రత్యయాలు అంటాం. కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఇక మీకు మీద డీటెయిల్స్గా చెప్పాలంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. మనకు ఎగ్జామ్కి నీడ్ అయితే కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకుందాం. అందులో నెంబర్ 1 ఇన్ అంటే లో. ఇన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం. షో లొకేషన్, ఒక లొకేషన్ను మనం చూపెట్టినప్పుడు. బిగ్ సిటీస్, పెద్ద పెద్ద సిటీల ముందు. మంత్స్, నెలల ముందు. ఇయర్స్, సంవత్సరాల ముందు. పార్ట్ ఆఫ్ ద డే, డేలో పార్ట్. ఇన్సైడ్, పార్ట్ ఆఫ్ ద డే అంటే సీజన్. ఇన్సైడ్ అని వితౌట్ మూమెంట్. కంట్రీస్ ముందు. ఈ విధంగా వస్తాయి. చూద్దాం ఒక్కొక్కటి. షో లొకేషన్. ఇన్ ద కాలేజ్, ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, మళ్ళీ ఎట్ ద కాలేజ్ వేరు. ఎట్ ద కాలేజ్ అంటే కాలేజ్ గేట్ ముందు ఉంటే అది ఎట్ ద కాలేజ్. ఇన్ ద కాలేజ్ షో లోపల ఉంటాయి. సో షో లొకేషన్ అన్నట్టు. బిగ్ సిటీస్. ఈ లీవ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, అతను హైదరాబాద్లో నివసిస్తున్నాడు. హీ హాజ్ బీన్ లివింగ్ ఫర్ 10 years ఇన్ హైదరాబాద్. హైదరాబాదులో. అతను ఒక సీతారాంపూర్ అని ఒక విలేజ్ అనుకో. హీ హాజ్ బీన్ లివింగ్ ఎట్ సీతారాంపురం విలేజ్. చిన్న చిన్న అయితే ఎట్, పెద్ద అయితే ఇన్. చాలా డిఫరెంట్ గుర్తుంచుకోండి. సో ఇన్ హైదరాబాద్, ఇన్ ముంబై, ఇన్ ఢిల్లీ. ఇన్ రాంగ్, ఎట్ ఇన్ కొడుతుంది. అట్లా గుర్తుంచుకోండి. చిన్న పట్టణ, చిన్న చిన్న గ్రామాలకైతే ఎట్, పెద్ద అయితే ఇన్. క్లియర్. మంత్స్ ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఇన్ ఏప్రిల్, ఇన్ మే కొడితే 12 పోతాయి. ఇయర్స్ ఇన్ 2024, 2025, 2026 యూ విల్ అటెంప్ట్ ద ఎగ్జామినేషన్. సంవత్సరాల ముందు. పార్ట్ ఆఫ్ ద డే అంటే సీజన్స్. పార్ట్ ఆఫ్ ద డే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. పీరియడ్ ఆఫ్ ద టైం. నెక్స్ట్ ఇన్సైడ్, వితౌట్ మూమెంట్ గుర్తుంచుకోండి. ద బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్. ద వాటర్ ఇన్ ద బాటిల్. చూసుకోండి. వితౌట్ మూమెంట్, వితౌట్ మూమెంట్ తోటి. ఓకే, ఇన్సైడ్ పొజిషన్లో ఉంటే దానికి ఇన్ వాడాలి. విత్ మూమెంట్ అయితే ఇంటూ వాడాలి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంట్రీస్ ఇన్ అమెరికా, ఇన్ జపాన్, ఇన్ ఇండోనేషియా. ఓకే, ఈ విధంగా ఇన్ అనేదాన్ని వాడాలి. గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ ఇంటూ ఇచ్చిన. ఇంటూ అంటే ఇంటూ గుర్తు కాదు. మూమెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ ఇన్సైడ్ ఆర్ చేంజ్ సందర్భంలో వస్తే గుర్తుంచుకోండి. ఇన్నుకు ఇంటుకు చాలా డిఫరెంట్. ఇన్ను మనకు స్కూల్లో ఉదాహరణ చూద్దాం. పిల్లలు క్లాస్ రూమ్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లోపల ఉన్నారు, నో ప్రాబ్లం. అప్పుడు ఒక స్టూడెంట్ వస్తాడు. మే కమ్ ఇన్ టు ద సార్, మే కమ్ ఇన్ అంటాడు. మే కమ్ ఇన్ సార్ అంటే నేను లోపలికి వచ్చి ఉండొచ్చా? అప్పుడు మన ఎస్ యూ మే కమ్ ఇన్ టు ద క్లాస్ అనాలి. ఇన్ ద క్లాస్ అన్నది. ఇంటూ అంటే డోర్ దగ్గర నుంచి అతని ప్లేస్కు మూమెంట్, కదలిక వస్తుంది. కనుక మనం ఎప్పుడైనా ఎస్ యూ కమ్ ఇన్ టు ద క్లాస్ అంటే మూమెంట్. వాడు ఏమంటాడు, స్టూడెంట్ ఏమంటాడు, మే కమ్ ఇన్ సార్. ఇన్ అంటే లోపలికి వచ్చి కూర్చోవచ్చా? అప్పుడు మనం ఇంటూ ద అనాలి. గుర్తుంచుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్, దిస్ మార్కర్ ఇన్ మై ప్యాకెట్లో ఉంది సైలెన్స్గా. మార్కర్ ఇంటూ ద ప్యాకెట్లోకి వెళ్తుంది. కదలిక ఉంటే ఇంటూ, కదలిక లేకపోతే ఇన్. గుర్తుంచుకోండి. సో ఎగ్జాంపుల్, ద బాయ్ జంప్డ్ ఇంటూ ద పూల్
వాడు ఏం చేసాడు, ద బాయ్ జంప్ టు ద పూల్, జంప్ చేసి ఇట్లా పూలోకి వెళ్తున్నాడు, మూమెంట్ కదలిక ఉంది. ఒక 5 minutes తర్వాత ఇన్ ద పూల్ అవుతాడు. అర్థమైందా? అయితే 5 నిమిషాల తర్వాత ఇక చెరులో ఉంటాడు కాబట్టి ఈత కొడతాడు, ఆ మడుగులో ఉంటాడు కాబట్టి ఈత కొడతాడు. అబ్బా ఇన్ ద క్లాస్ ఇన్ ద పూల్, బట్ జంప్ చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి మూమెంట్ కదలిక ఉంది కానీ ఇంటుగా గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటి, మనం చేంజెస్, ఏదైనా మనం చేంజెస్ అయినప్పుడు, ఎగ్జాంపుల్ ద కాటర్ పిల్లర్ టర్న్డ్ ఇంటూ ఏ బటర్ఫ్లై, కాటర్ పిల్లర్ నుండి బటర్ఫ్లైకు మారుతూ ఉంది. తెలుగు నుండి ఇంగ్లీష్కు ట్రాన్స్లేట్ ఇంటూ మారుతూ ఉంది, ట్రాన్స్లేట్ ఇంటూ. ఓకే, గుర్తుంచుకోండి ఇది రెండు. ఇంకోటి ఆన్ అనే దానికి ఒకటి సర్ఫేస్, ఉపరితలం, డేట్స్, ట్రాన్స్పోర్ట్స్, డిజిటల్ డివైజెస్, టీవీ ఛానల్స్, ఫ్లోర్, స్ట్రీట్స్, ఓకే, న్యూస్ పేపర్స్, ఓకే, అందరికీ వెళ్తాయి డిజిటల్ దాంట్లోకి. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు ఆన్. ఇంకేంది, స్టేడియంస్, ఓకే, మైదానాల ముందు వాడుకోవాలి. ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఆన్ ద టేబుల్, ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ మీద ఉన్నాయి. దిస్ మార్కర్ ఆన్ మై హ్యాండ్, ఓకే, చేతిలో ఉంది, ఆన్ మై హెడ్, ఓకే, ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డేస్, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఐ విల్ కమ్ ఆన్ మండే, విల్ కమ్ ఆన్ వెన్స్డే. నెక్స్ట్ డేట్స్, ఆన్ 5th May, ఫస్ట్ డేట్ రాయాలి, ఆ తారీఖు టీహెచ్ యాడ్ చేస్తే దానికంటే ముందు ఆన్ వాడాలి. ఒకవేళ ఇయర్ ముందు వేసినానుకో మంత్, అప్పుడు ఇన్ని వాడాలి. గుర్తుంచుకోండి, డే అయితే ఆన్ వాడాలి, అంత చూడండి డిఫరెంట్. ఆన్ 5th May, ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ట్రాన్స్పోర్ట్స్, ఆన్ ద బస్, ఆన్ ద ట్రైన్, ఓకే, గుర్తుంచుకోండి. ఆన్ వాళ్ళ ట్రైన్ బస్సులకు, అంటే నువ్వు బస్సు మీద ప్రయాణం చేసుడు కాదు. ఓకే, నెక్స్ట్ ఆన్ మా టీవీ, ఆన్ జెమినీ టీవీ, ఆన్ ఈటీవీ, ఓకే, టీవీలో ఛానల్ ముందు. ఫ్లోర్స్ ముందు అని చెప్పిన, ఫస్ట్ ఫ్లోర్, ఆన్ సెకండ్ ఫ్లోర్, ఆన్ థర్డ్ ఫ్లోర్. ఇంకేం చెప్పిన, స్ట్రీట్స్ ముందు, ఆన్ ఎంజీ రోడ్, ఓకే, ఆన్ ఎల్బీ రోడ్. నెక్స్ట్ స్టేడియంస్ ముందన్న, ఆన్ ఎల్బీ స్టేడియం, ఇండియా వర్సెస్ మ్యాచ్, ఆన్ ఉప్పల్ స్టేడియం. ఓకే, రైట్. ఈ విధంగా ఇంటూ ఆన్, ఈరోజు 3 నేర్చుకున్నాం. రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని, ఒక ఇంపార్టెంట్ ఒక 15-20 మధ్యలో నేర్చుకుందాం. అందులోకి వెళ్ళి మనకు ఎగ్జామ్లో దిగేటి నేర్చుకుందాం, అవసరం చిల్లర అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.